పెద్ద అనర్థం జరుగుతుంది. ఏమైంది సోదరా? ఏమైంది? అనర్థం జరిగింది. అనర్థం జరిగింది. ఏమిటి అనర్థం? ఏమైంది? నేను కన్నయ్య పుట్టిన విషయం స్వయంగా నేనే దర్బార్లో చెప్పొచ్చాను. ఎందుకు? ఎందుకంటే నాకు ఈ విషయం గురించి తెలియదు కాబట్టి. నేను ఏదో ఒక విధంగా ఈ విషయం మీకు తెలిసేలా చేసి ఉండాల్సిందే. ఇది మాటలకు సమయం కాదు. నేను త్వరగా వెళ్ళాలి. కన్నయ్యని కాపాడాలి. గోపరాజ నంద, నీ కాళ్ళు గోకులం చేరడానికి గాలితో పోటీ పడుతున్నాయి కదూ. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే నువ్వు అక్కడికి వెళ్ళేసరికి నీ పుత్రుడి ప్రాణపక్షి గాల్లోకి ఎగిరిపోయి ఉంటుంది. అన్నయ్య, తమ్మయ్య, త్వరగా పదండి. ఏమైంది నందరాజా? గోకులానికి పదండి. పదండి, త్వరగా పదండి. యశోదమ్మ, నమ్మకం కలిగిందా? ఇక కార్యక్రమం మొదలు పెడదామా? ఎవరివిడా? ఎక్కడి నుంచి వస్తోంది? దేవతలా ఉంది. బహుశా ఏదైనా రాణివాసపు స్త్రీ అయి ఉంటుంది. నందభవనంలో ఉత్సవం జరుగుతుంది కదా, దానికే ప్రత్యేక అతిథిగా వచ్చుంటారు. ప్రత్యేక అతిథిని నేను కనుక ఈ ఉత్సవాన్ని కూడా చాలా ప్రత్యేకంగా మార్చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం.